నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా డైరీ అర్బన్ క్యాలెండర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, కార్యదర్శి ప్రతాప్ ఇతరులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా డైరీని ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో డైరీ సభలు కీలక పాత్ర వహించాయని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చాయని, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి దిక్సూచిగా ఉన్నాయని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి తెలంగాణను అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచుతున్నారని, అలాగే సిద్దిపేట జిల్లా ఉద్యోగులు అందరూ కష్టపడి పనిచేసి సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకువస్తున్నారని, తెలంగాణలో అన్ని రాష్ట్రాలలో సిద్దిపేట జిల్లా ఉద్యోగులు రోల్ మోడల్ గా నిలిచారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. డైరీ ఆవిష్కరణ సందర్భంగా సిద్దిపేట జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు పరమేశ్వర్ గారికి, కార్యదర్శి విక్రమ్ రెడ్డిలకు, వారి కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తున్నారు. యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా కొండ క్రింద గండి చెరువు వద్ద నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణకట్ట, పుష్కరిణి, అన్నప్రసాద వితరణ భవనం, దీక్షపరుల మండప నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వారి వెంట ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, సిఎంఓ భూపాల్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు పాల్గొన్నారు. 80% పూర్తయినాయి. ఈ కాటేజ్ విషయం కావచ్చు, ఇంకా నేను టెంపుల్కి వెళ్ళలేదు, బట్ టెంపుల్ ఆల్రెడీ ఎప్పుడో 90-95% పూర్తయిపోయింది. పుష్కరిణి ఒక 60% అయింది. పుష్కరిణి ప్లస్ దీక్షాపరులది ఒక 60% అయింది. 40% కావాలి. అంటే మెయిన్ స్ట్రక్చర్స్ పనులు అయిపోయినాయి, అంతా ఫినిషింగ్ పనులే ఉన్నాయి, తొందరలోనే పూర్తవుతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరికి అన్యాయం చేయరు, తప్పకుండా వారికి తగిన విధంగా సహాయం చేస్తారు. కాబట్టి సహకరించాలి. ఈ గ్రామంలో, ఈ పట్టణంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రం మళ్ళా రూపుదిద్దుకోబోతున్నది, ఉన్నది మంచిగా ఇంకా కాబోతున్నది. కాబట్టి ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఇవాళ ఈ పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంటున్నది. కాబట్టి మరి ఇక్కడ యాదగిరి పట్టణంలో ఉన్నటువంటి అందరి పౌరుల కూడా బాధ్యత సహకరించాలి. ఈ పుణ్యక్షేత్రం రూపుదిద్దుకోవటానికి, అత్యంత వైభవంగా జరగటానికి, ఆ కార్యక్రమం కూడా జరగటానికి అందరూ సహకరించాలి. ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం 2021 డైరీ టేబుల్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీఓ అధ్యక్షురాలు శ్రీమతి వి మమత, టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్ అసోసియేషన్ కేంద్ర సంఘం అధ్యక్షులు మామిడ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంతు నాయక్, టీజీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబి కృష్ణ యాదవ్, టీజీఓ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షులు గండూరి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓల సంఘం అధ్యక్షుడు సత్తయ్య, జేటీసీ పాండురంగనాయక్, రాజ్ భవన్ జాయింట్ సెక్రటరీ రఘుప్రసాద్, గ్రూప్ 1 అధికారుల సంఘం అసోసియేషన్ నాయకులు, వివిధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారు, నమస్కారం. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నంత వరకు కూడా ఎక్కడ కూడా పాండురంగారావు గారు తెలుసు, అధికారులు అనేది సంఘమే పెట్టనీయలేదు. దేశంలో ఎక్కడైనా ఉన్నాయో కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం పెట్టనీయలేదు. ఎందుకంటే వాళ్ళకు భయం, అధికారులు పెడితే అన్యాయాలన్నీ ఎక్కడ చూపుతారో, ఎక్కడ ఎదుగు తిరుగుతారో వాళ్ళ బాధ అంతా ఏంటంటే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కనుక పాలకులు ఎటు తిరిగినా మళ్ళీ తెలంగాణ వాళ్ళే నాయకత్వం ఉంటుంది, ఈ గడ్డ మీద పోరాటాలు చేసేటువంటి ఈ గడ్డ ఇది అని చెప్పి చాలా జాగ్రత్తగా సంఘాలు ఎప్పుడు పెట్టనీయాలి. సరే, నేను మున్సిపల్ సంఘం ఉద్యోగాల సంఘాల్లో నుండి చురుకైన పాత్ర పోషించి కూడా అధ్యక్షుని కూడా చేస్తున్నా. కానీ నేను ఒకరోజు
నేను అల్వాల్ కమిషనర్గా పనిచేస్తున్నా, వికారాబాద్ కమిషనర్గా ఉన్నా, మా రఘుప్రసాద్ గారికి తెలుసు, 2003లో. అయితే అప్పుడు ఒక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి అక్రమంగా కేసు వేసిన విషయంలో వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ మా మున్సిపల్ కమిషనర్ అసోసియేషన్ బిల్డింగ్లో ఉండేది. అందులో పిలిస్తే పోయినా. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఏపీఎన్జిఓ నాయకులకు నువ్వు ఫోన్ చేయాలన్నా ఒక లెటర్ కావాలని. అప్పుడు అనిపించింది, వారం రోజులు తిరుగుతున్నా గవర్నమెంట్కు లెటర్ ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు లెటర్ ఇవ్వాలని. అప్పుడు అనిపించింది అసలు మనం ఎందుకు పెట్టొద్దు అని. అడిగితే ఆ రోజు అన్నారు, ఓ పెట్టనియరు, కేసు పెట్టినామంటే ఏసీ కేసులు, లేకపోతే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడము, రకరకాల వేధింపులు ఉంటాయి. అసలు దాన్ని ఊసెత్తిదామంటే మనం కష్టము, వీళ్ళు ఎంబడి మనం చేసుకోవాలా. కాకపోతే మనం ఇంత ఆఫీసర్లో ఉండి అక్కడ తిరగడం అంటే వాళ్ళు ఎంబడి అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఓసారి రెస్పాండ్ గారు వాళ్ళు అని చెప్పి బాధపడ్డాం. అప్పుడు అనిపించింది, లేదు ఖచ్చితంగా సంఘాన్ని పెట్టుకోవాలి, కాపాడుకోవాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు అప్పుడే గట్టిగా బయట వినిపించడం. 16 జియో పైన దానిపైన అప్పుడు పీజీఆర్ గారితో ఉండి క్వశ్చన్స్ చేయించడం, కేసీఆర్ గారు ఎంబడి ఉండి అట్లా నడిపించుకుంటూ గౌరవ మంత్రివర్యులు మరియు మనందరికీ స్ఫూర్తి శ్రీనివాస్ గౌడ్ సార్కి మరియు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా వారి సెక్రటరీ హనుమంతరాయ్ గారికి, అంటే 2010లో గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ని చాలా ధైర్య సాహసాలతో మరి మన చంద్రశేఖర్ గౌడ్ గారు స్థాపించి తెలంగాణ ఉద్యమంలో గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా అంటే మన జేఏసీలో అందరితో కలిసి పనిచేసేటువంటి అవకాశాన్ని మీ అందరికీ కల్పించారు. అప్పటి నుంచి కూడా మళ్ళీ ఎక్కడా వెనక్కి తిరిగి చూడకుండా మరి మళ్ళీ రీసెంట్గా మళ్ళీ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసినా మళ్ళీ వచ్చి అతను నాకు తమ్ముడితో సమానం. ఎందుకంటే చాలా ధైర్యము, ఎప్పుడు కూడా వెనక్కి పోకుండా ఎంతో ధైర్యంతో మరి పోరాడేటువంటి వ్యక్తి. ముఖ్యంగా వారిని అభినందిస్తూ వారు ఇదే విధంగా మరి వారిని అంటే గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్కి వారి సర్వీసెస్ మీ అందరికి కూడా ఉపయోగపడాలని చెప్పేసి ముందుగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా అనేక సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. ఏ సమస్య అయినా నాచారంలోని సుప్రభాత్ మోడల్ హై స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. మేనేజ్మెంట్ సగం ఫీజులు వసూలు చేస్తే బాగుంటుందని, అధిక ఫీజు గురించి ఫోన్లు చేసి వేధిస్తున్నారని, ఫీజును కట్టాల్సి ఉంది అని చెప్పడంతో కట్టలేని కొంతమంది పేరెంట్స్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ అధిక ఫీజుల మాఫియాను నిర్మూలించాలని ప్రాధేయపడుతున్నారు. ఆన్లైన్ క్లాసులో చెప్పినప్పటికీ పిల్లలకు అర్థం కావడం లేదని, స్కూల్స్ పూర్తిగా నడిచినప్పుడు పూర్తి ఫీజును చెల్లిస్తామని, స్కూల్ లేనప్పుడు సంవత్సరం ఫీజు ఏ విధంగా వసూలు చేస్తారని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. అడగడానికి వచ్చాను. ఇక్కడ ముగ్గురిని ప్రశ్నలు కానీ గవర్నమెంట్ని, పేరెంట్స్ని అండ్ స్కూల్ మేనేజ్మెంట్స్ని. పేరెంట్స్ని ఏంటంటే ఇప్పటి వరకు మన ఇంట్లో కూర్చొని ఉన్నాము, ఇప్పటివరకు ఎవరిని కూడా ఏ స్కూల్ని కూడా ₹1 తగ్గించమని అడగలేదు. బయటికి రండి, దిస్ ఇస్ టైం ఫర్ యూ టు కమ్. మీరు బయటికి వస్తేనే వీళ్ళు వింటారు. వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 20 మంది, 50 మంది, 100 మంది వస్తున్నారు, వాళ్ళకి ఏమవుతుంది, 100 మందికి ఏదైనా మనం 20% ఇచ్చేస్తే అయిపోతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. బయటికి రండి, పేరెంట్స్ అందరూ బయటికి వస్తేనే వీళ్ళు వింటారు. దిస్ ఇస్ ద టైం ఫర్ యూ టు కమ్ అవుట్. మేనేజ్మెంట్కి చెప్తున్నాను, మేనేజ్మెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మన దగ్గర సంపాదించారు, అన్నీ చేశారు. పాండమిక్ వచ్చినప్పటి నుంచి స్కూల్స్ అన్నీ పోయాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ పోయాయి. ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ అందరికీ ఆన్లైన్ క్లాసెస్ నడిపించారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నడిపించడానికి కూడా మీకు కొంచెం ఫీజు తీసుకోవచ్చు కదా. వై యూ ఆస్కింగ్ అస్ 100% ఫీజ్? 50% ఫీజు తీసుకుంటే సరిపోతుంది. అట్లీస్ట్ కమ్అప్ విత్ అమికబుల్ నంబర్. ఈ నంబర్ చెప్పండి, ఇంత డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసేయండి. అందరూ ప్రతి ఒక్క పేరెంట్ ఈజ్ రెడీ టు పే. వాళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుంది. మీరు ఇప్పుడు కూడా మీరు పాండమిక్లో స్విట్జర్లాండ్ పోలేదు, బ్యాంకాక్ పోలేదు, ఎక్కడ పోలేదు. అన్ని బండ్లు అన్నీ మంచిగా నడిపించుకొని ఇంట్లో కూర్చొని ఉన్నారు. పాండమిక్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు కదా. ఆ డబ్బులన్నా వీళ్ళకి డిస్కౌంట్ ఇప్పించండి, ఆ డబ్బులన్నా డిస్కౌంట్ చేయండి. మీరు కంపల్సరీ చేయాల్సిన పని ఏంటంటే పేరెంట్స్ అదే కస్టమర్స్, వాళ్ళని మీరు డిస్కౌంట్ ఇవ్వకపోతే బాగా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. ఇవాళ 25% మందికి ముందు వచ్చి మాట్లాడుతున్నారు, రేపు 100 మంది పేరెంట్స్ వచ్చి అడుగుతారు
వాట్ హ్యాపెండ్ ఏంటని అని చెప్పి ఆ స్థాయికి తీసుకురాకండి ప్లీజ్. గవర్నమెంట్కి విజ్ఞప్తి ఏంటంటే, సార్ కేసీఆర్ గారు మాకు Geo65 అని చాలా మంచి ఒకటి ఇచ్చారు, ఓన్లీ ట్యూషన్ ఫీ కలెక్ట్ చేసుకోవాలని చెప్పి. కానీ స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారంటే స్కూల్ మొత్తం ఫీజుని, టోటల్ ఫీజునే ట్యూషన్ ఫీజు అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఒక క్లారిటీ ఇచ్చేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీ అందరితో వినప్తి, మీ పేరెంట్స్ అందరూ రోడ్డు మీద వచ్చే అది సిచ్యువేషన్ వచ్చేసింది, చాలా బాధపడుతున్నారు. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, లేకపోతే చాలా చాలా కష్టాలు అవుతాయి. స్టేట్ అంతా పేరెంట్స్ మిమ్మల్ని చూస్తున్నారు, మీరు ఏమైనా చేస్తారని చెప్పేసి. దయచేసి కొంచెం ఏమైనా మాకు డిస్కౌంట్ ఇప్పించేసి ఏదైనా చేయండి. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. ఓ చిన్న వివాదం రాజీకి పిలిచి రాడ్లతో చితకబాది కడుపులో పొడిచిన ఉదయ్ కిరణ్, అతని అనుచరులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి కాలనీ గుడిసెలో జరిగిన ఓ చిన్న వివాదంపై రాజీ కోసం అంటూ నవీన్ శ్రీకాంత్లను అర్ధరాత్రి సమయంలో పిలిచిన ఉదయ్ కిరణ్, అతని అనుచరులు రాడ్లతో కొట్టి కడుపులో పొడిచిన ఉదయ్ కిరణ్, అతని అనుచరులు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ నవీన్ శ్రీకాంత్లను ఆసుపత్రికి తరలించి ఉదయ్ కిరణ్ ని అదుపులోకి తీసుకున్నారు. తమ్ముడు ఇంతకుముందు కొట్టారు, బస్సులో కనిపించారు. ఎందుకు కొట్టారని అడిగినందుకు 40 మంది దాకా జమ చేసి వచ్చారు. ఆ 40 మందిలో ఒకడు, 2 ఉన్నారు, వాళ్ళు చాకుతో పోసేసారు. అది గుర్తుపడతా? గుర్తుపడతా. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం బండ తిమ్మాపురం ఆమ్లెట్ పాటిమీది గూడెంలో గత కొంతకాలంగా బోదాసు కృష్ణయ్య మరియు అతని తమ్ముడు బోదాసు వెంకటయ్య అన్నదమ్ముల మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో నిన్నటి మధ్యాహ్నం నుంచి దారి కాచిన బోదాసు కృష్ణయ్య మరియు కృష్ణయ్య కుటుంబ సభ్యులు మొత్తం 5 మూకుమ్మడిగా సాయంత్రం సమయంలో బోదాసు వెంకటయ్యపై చేనుకు వెళ్తున్న క్రమంలో విచక్షణారహితంగా రాళ్లతో కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో వెంకటయ్య కుమారులు స్థానిక నాంపల్లి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రుణ్ణి అటు నుంచి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఇట్టి విషయంలో పాటిమీది గూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్న తమ్ముళ్ల మధ్య వైరం, హృదయ విదారక పాశవిక ఘటనతో గ్రామ ప్రజలందరూ బోరున విలపిస్తున్నారు. జగిత్యాల అర్బన్ మండలం టిఆర్ నగర్లో తల్వార్తో పుట్టినరోజు వేడుకలతో యువకుడి హల్చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల అర్బన్ మండలం టిఆర్ నగర్ ప్రాంతంలో పుట్టినరోజు వేడుకల్లో అదే ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ 21 సంవత్సరాలు యువకుడు తన మిత్రులతో కలిసి నిన్న రాత్రి 12 గంటలకు తల్వార్తో కేక్ ని కట్ చేసి హల్చల్ చేయగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలులో విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎన్నికలు. భూమా అఖిలప్రియకు ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికలు. గత 25 ఏళ్లుగా భూమా కుటుంబానికి ఏకగ్రీవంగా చైర్మన్ పదవి. ఈసారి వైసీపీ అభ్యర్థి గెలవాలని జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశం. పోటీ అనివార్యం కావడంతో బరిలో వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా భూమా నారాయణ రెడ్డి. విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ. వాయిస్ ఇస్తాను, తర్వాత వస్తాను. ఇంకా వేయించుకొని వచ్చి ఇస్తాను. మళ్ళీ లైన్ ఆగిపోతుంది. నమస్తే సార్. అదే సార్, ఇప్పుడు ఫ్రీ టౌన్ సిఐ ఉంటాడు సార్, ఇప్పుడు ఎస్ఐ గారు కూడా ఉన్నారు సార్. నంద్యాల మండలం చాబోలు గ్రామానికి చెందినటువంటి ఎర్రలింగన్న గారి మల్లికార్జున అనే వ్యక్తి స్టేషన్కి రావడం జరిగింది. అతను ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది. ఫిర్యాదులో ఈ సంవత్సరం జనవరి 2వ తారీఖున ఇతను నంద్యాలకు రావడం జరిగింది. నంద్యాలలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి అపార్ట్మెంట్ దగ్గరలో ఇతను వెళ్తూ ఉంటే, వాస్తవానికి ఈయన వచ్చేసి
పాల కేంద్రానికి సంబంధించినటువంటి దాంట్లో చాబోలుకు ప్రెసిడెంట్ అనమాట, డైరీ ప్రెసిడెంట్. ఇక్కడ జరగబోయేటువంటి విజయ మిల్క్ డైరీ ఎలక్షన్స్లో ఇతను డైరెక్టర్గా పోటీ చేశాడు. దానికోసం అనేసి ఇతను ఆ పోటీలో ఉన్నాడు కాబట్టి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో అతన్ని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి నవమాన్ నగర్ సమీపంలో కారును ఆపి అతన్ని ఎక్స్ఎమ్మెల్యే గారు అయినటువంటి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు మరియు నారాయణ రెడ్డి గారు, తర్వాత వీరభద్రారెడ్డి గారు, బాలీశ్వర్ రెడ్డి, వీళ్ళ నలుగురు అతన్ని భయపెట్టి కారులో ఎక్కించుకొని వాళ్ళకు మద్దతు ఇవ్వాలని అతన్ని హైదరాబాద్కు ఇంకా పలు చోట్లకు తీసుకెళ్లారని, ఇంటికి రానియకుండా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారని, సుమారు 20 రోజులు అంటే 2వ తారీఖు నుంచి ఒక 20 రోజులు అతన్ని వాళ్ళ దగ్గరే నిర్బంధించినారని, అలాగే అతనితో పేపర్ల పైన సంతకాలు చేయించుకున్నారని, తర్వాత ఈ పాల డైరీ దాంట్లో వాళ్ళకే మద్దతు ఇవ్వాలని బెదిరించి ఈ విషయాన్ని కూడా ఎవరికైనా చెప్తే చంపుతామని కూడా బెదిరించారని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సదరు ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేశాము. కేసు దర్యాప్తులో ఏ సెక్షన్ నమోదు చేశారు? కిడ్నాప్ కేసు, బెదిరించినటువంటి కేసు, నిర్బంధించినటువంటి కేసు నమోదు చేశాము. కేసు దర్యాప్తులోని తదుపరి చర్య కేసులో ఎలా ఉంటే పురోగతి ఎలా చేస్తామని తెలియపరుచుకుంటాం. థ్యాంక్ యూ. పోలీస్ శాఖలో మహిళల పాత్రను మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలుగు సినీ నటి అనుష్క అన్నారు. ఈ రోజు సైబరాబాద్ పోలీసులు డయల్ 100 మొబైల్ వ్యాన్ సేవను ప్రారంభించారు. మహిళల సురక్షకై పోలీస్ శాఖ చర్యలు సంతృప్తికరంగా ఉందని అన్నారు. మహిళల్ని రక్షించడానికి డయల్ 100 పై ఫిర్యాదుల్ని పరిష్కరించడానికి సైబరాబాద్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని, మంచి ఫలితాలు సాధించామని కమిషనర్ సైబరాబాద్ బీసీ సంజన అన్నారు. Women officer, because when you talk about a women, it's someone running a house, doing their work, children's penchadam, it's a lot of responsibility. And if, including myself, I hope we all carry that awareness, because mana security forces enni chesna mana public lo man dantlo oka awareness undi mana kuda contribute cheyali, mana kuda safe ga undali, mana kuda మన సరౌండింగ్స్ గురించి కేర్ చేయాలని అనుకుంటే మాత్రం వీ కెన్ బ్రింగ్ అబౌట్ ద చేంజెస్ వన్ స్టెప్ అట్ అ టైమ్. సో యాజ్ civilians, I just hope that each one of us are able to help and support each one of you out there who work day in and day out to protect. ఇంతటితో సిటీ ఇండియా న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.